తెలంగాణ పీసీసీ అధ్యక్షులుగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో సమావేశమై ఇప్పుడే బయటకు వచ్చారు. ఖర్గే గారితో ఏం చర్చించారు? మర్యాదపూర్వక భేటీ అయినప్పటికీ మీ మధ్య జరిగిన చర్చ ఏంటి? ఖర్గే గారిని కలవాలి అని నేను 4 రోజుల నుంచి ప్రయత్నం చేస్తాను. బట్ అక్కడ ఒత్తిడి వల్ల రాలేకపోయాను. మహోన్నతమైన విలువలున్న నాయకుడు, సుదీర్ఘమైన రాజకీయ నేపథ్యం నాయకుడు, ఆ నాయకుడి కలవడం ఒక భాగ్యం. సో నేను అధ్యక్షులైన తర్వాత వారి ఆశీర్వాదం తీసుకోవాలని కుటుంబం సమేతంగా వారు కలవడం జరిగింది. వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. వారు కూడా ఒకే విషయం చెప్పినారు. మీ రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని ఆదరించి అధికారం కట్టబెట్టినారు. ముఖ్యమంత్రి ఒక యువకుడు ఉన్నాడు. ముఖ్యమంత్రితో సయోధ్యతో మిగతా సీనియర్ నాయకులందరి యొక్క అభిప్రాయాల్ని, వారి యొక్క ఆలోచనల్ని క్రోడీకరించి కలిసికట్టుగా ముందుకు పోవాల్సిందిగా సూచించినారు. దాంట్లోనూ ప్రజలైతే ఏదైతే ఆశలతో, ఏదైతే ఆకాంక్షలతో మాకు అధికారం కట్టబెట్టినారో, గత ప్రభుత్వం చేసిన మోసంలా కాకుండా మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ, మేము చేయబోతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమం పరిపూర్ణంగా ప్రజలు చేరే విధంగా పార్టీ ఆ ప్రణాళికతో ముందుకు పోవాల్సిందిగా వారు సూచించినాడు. అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో మాకున్నటువంటి సీనియర్లతో పరిచయాలు కానీ, కార్యకర్తలతో సత్సంబంధాలు కానీ ఇవన్నీ కూడా ఉపయోగించుకొని వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ పార్టీని రెట్టింపు బలోపేతం చేసి ఇంతకన్నా ఎక్కువ సీట్లతో మళ్ళీ అధికారులు రావాలి. అదేవిధంగా దేశమంతా కూడా మా భవిష్యత్తును ఎదురు చూస్తున్న రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి. ఈ 2 ఎజెండాతో ముందుకు పోతాం. మీ పార్టీకి అధికారం ఇచ్చినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ప్రభావం పెరగలేదు. ఇంకా కొన్ని అటువంటి గ్రే ఏరియాస్ ఉన్నాయి. వాటిని ఎలా ఓవర్కమ్ చేయబోతున్నారు? ఇంకేం ఛాలెంజెస్ మీ ముందున్నాయి అనుకుంటున్నారు? పార్టీ ఓవరాల్గా స్టేట్లో బలంగా ఉన్నప్పటికీ మీరు అన్నట్టుగా కొంత హైదరాబాద్లో వీక్గా ఉన్న మాట వాస్తవం. హైదరాబాద్లో కూడా సీనియర్ నాయకులు, నాయకత్వం ఉంది. ఆ సీనియర్ నాయకులందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు సమన్వయపరిచి హైదరాబాద్లో బలోపేతం చేయడం, వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవడం మా ప్రధాన ఎజెండాగా ముందుకు పోతాం. అంటే అక్కడ బలహీనంగా ఉన్న చోట బలోపేతం చేసుకోవడానికి ఇతర పార్టీలో గెలిచిన నేతల్ని లాక్కుంటున్నారు లేదా ఆకట్టుకుంటున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. రీసెంట్గా హైకోర్టు కూడా ఒక ఆదేశం జారీ చేసింది. సో దాని మీద ఏం రియాక్ట్? ఎవరిని లాక్కోవాల్సిన అవసరం లేదు. మాకు మెజారిటీ సరిపడా స్థానాలు ప్రజలు ఇచ్చినారు. ప్రతిపక్ష హోదా కేసీఆర్కి ఇస్తే వారేమో నిర్వర్తించట్లేదు ఆ హోదాని. మాకు 69 సీట్లు ఇవాళ 75గా మారిపోయినాయి. ప్రభుత్వం కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాటిని నచ్చి మన పార్టీలకు ఎన్నికైనటువంటి శాసనసభ్యులు, అక్కడ ఉన్నటువంటి వారి కార్యకర్తలు ప్రజల ఆభిష్టం మేరకు వస్తానంటే కొన్ని సందర్భాలు ఆహ్వానిస్తాం ఆ లోకల్ పర్సన్ పట్టుకొని. ఇలా ఆ రకంగా కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చి జాయిన్ అయినారు. వారు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చూసి జాయిన్ అయినారు. ముందుకు పోవాలి కాబట్టి వారిని కలుపుకుంటా ఉన్నాం. దీనికి తోడు ప్రజాస్వామ్యంలో ప్రజల ఆభిష్టం మేరకు ఎన్నికైన ప్రభుత్వాన్ని వాళ్ళు బీజేపీతో లోపైకారు అప్పందం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాటంగా కూల్చేస్తాం, ఈ ప్రభుత్వాన్ని తోచేస్తామంటూ ఉంటే అవి నచ్చక అక్కడున్నట్టు ఎమ్మెల్యే మా వైపు వస్తూ ఉన్నారు. సో కొంతమందిని స్వాగతిస్తూ ఉన్నాం. లోకల్ పర్సన్ బట్టి వారిని కలుపుకుంటాం. కానీ పార్టీ ఫిరాయింపుల చట్టం ఒకటి ఉంది. అదే చట్టానికి సంబంధించి కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఎన్నికల మేనిఫెస్టోలోనే ఫిరాయింపులు పాల్పడ్డవారు, అంటే ఎవరైతే పార్టీ ఫిరాయిస్తారో వారి మీద తక్షణమే చర్యలు ఉండాలి అంటూ కూడా మేనిఫెస్టోలో ప్రస్తావించారు. కానీ ఇక్కడ చేస్తున్నది ఒకటి, చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి కదా. కొన్ని సందర్భాల్లో లోకల్ పరిస్థితులకు అనుగుణంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఏదేమైనా మనం కోర్టు ఇచ్చే తీర్పుని గౌరవించాల్సిన అవసరం ఉన్నది. ఆ దశగా పోతారు. కోర్టు ఆ ఎమ్మెల్యే విషయంలో ఒక తీర్పు ఇస్తూనే వారికి వెసులుబాటు కూడా ఇచ్చింది మళ్ళీ ఫర్దర్ కోర్టు పోవడానికి. వారు అప్పీల్ చేసుకుంటారు. తుది నిర్ణయం వచ్చినప్పుడు కోర్టులు ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా నడుచుకోవడం మనందరి యొక్క కర్తవ్యం. ఒకవేళ అక్కడ బై ఎలక్షన్స్ వస్తే మీరు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అక్కడ మళ్ళీ గెలుస్తామని అనుకుంటున్నారా? అంత నమ్మకం ఉందా? బై ఎలక్షన్లు వస్తాయని నేను అనుకోవడం లేదు. వస్తే మాత్రం ఆ సీటు మా ఖాతాలో పడుతుంది. దానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో మీరు బీఆర్ఎస్ పరిస్థితి చూసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చినాయి. అప్పుడెప్పుడో 34-99 సీట్లు ఇచ్చినప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన నాటికి వీరిది ఏమీ లేదు ఈ రాష్ట్రంలో అని రుజువు చేసినారు ప్రజలు. ఇంకా బీజేపీ పార్టీ అక్కడక్కడ మతం, కులం పేరుతో వస్తూ ఉంది. కానీ ప్రజలు ఆదరించే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడట్లేదు. బై ఎలక్షన్లు వస్తాయని అనుకోవట్లేదు. బట్ ఎక్కడన్నా 1-2 వస్తే కూడా మేము డెఫినెట్గా ఇంతకన్నా ఎక్కువ మెజార్టీతో గెలుచుకుంటాం.